నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ కేంద్రం 45% గ్రాంట్ ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు మనం పెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాలు అయితే 1 లక్ష కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాటర్ కూడా సస్టైనబుల్ సోర్స్ లో తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ గైడ్ లైన్స్ ఫిలాసఫీ మీరు చూస్తే మామూలుగా టెంపరవరీ బోర్డు నుంచి కాదు, టెంపరవరీ సోర్స్ నుంచి కాదు, సస్టైనబుల్ సోర్స్ ఉండాలి. అక్కడనే ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించింది. అందులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చెప్పాం, ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఒక పక్కన డిప్యూటీ